పర్లేదు మేడం. హలో హై ఫ్రెండ్స్ అందరికి. పక్కా ఉన్నారు మన హీరోయిన్ మేడం త్రివేణి గారు. మేడం చేసిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అది నేను పెద్ద ఫ్యాన్ని. పైగా ఆమె చేసిన సినిమా కూడా మనం అందరికి తెలుసు. అది ఏదో సినిమా కాదు, ఆ తాంత్రికుడే. ఆ తాంత్రికుడు సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తాంత్రికుడు సినిమా దాదాపు ఒక 100 కోట్ల దాకా వచ్చింది. ఇంకా మేడం ఇంకో సినిమా మేడం కామెడీ జోకు. ఇప్పుడు మేడం 2 days తర్వాత ఒక కొత్త సినిమా రాబోతుంది. ఆ సినిమా పేరు సింహధ్వని. ఆ సినిమా కూడా ఖచ్చితంగా ఒక 200 కోట్లు, ఒక 500 కోట్ల దాకా రావాలని, ఈ మేడం పెద్ద హీరోయిన్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం. పైగా నేను ఈ హైదరాబాద్లో మేడంకి ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ లీడర్ని నేనేను. ఒకసారి మేడం మాట్లాడుతుంది. మేడం ఎక్స్క్యూజ్ మేడం ఉన్నాడు మేడం చెప్తాను. చూసారు కదా మేడం ఎప్పుడు ఇంతే. ఏంటంటే ఆయన ఎంత పైకి ఎదిగినా సరే ఒదిగే ఉంటారు. ఆ గురించి అని చెప్పుకోదు. కానీ ఏంటంటే నేను అభిమానం అంటే ఎన్నెన్నో రోజుల కలల కన్నా అంటే ఈ మేడం చూడాలి, ఈ మేడంతో మాట్లాడాలని. అయితే నాయన ఇన్నారు నా కోరిక తెలియదు. చూస్తున్నారు కదా మేడం తాకాలనుకున్నా. షాక్ ఎక్కువైంది. తాకేనా మేడం? సారీ మేడం. మేడం ఇలాగే అంటది. మనమంతా అభిమానులు ఉన్నాం. ఆ అభిమానులు అందరూ ఈ రోజు రాత్రికి మన థియేటర్కి వచ్చేసేయండి. అందరు నేను చెప్పేస్తాను. టికెట్లు కూడా మళ్ళీ బ్లాక్ టికెట్లు కూడా దొరకవు. మళ్ళీ వచ్చి తీసుకోండి. పైగా 2 days వస్తుంది ఆ సినిమా. ఈసారి ఆ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు వచ్చేట్టు మనం చేద్దాం మేడం. ఏమంటారు? ఓకే కదా మేడం? 1000 కోట్ల? ఆహా పక్కా ఫిక్స్ అంతే. ఓకే థ్యాంక్ యూ.